రాజమండ్రి స్పెషల్ కజ్జికాయలు మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? ఓకే ఓకే, ముందు ఏం చేద్దాం? స్టవ్ మీద పాన్ పెట్టేసుకుందాం. ఓకే, ఫస్ట్ పల్లీలు వేయించుకుందాము. పల్లీలు దోరగా వేగాలి, కాస్త టైం పడుతుంది. ఇది వేగేలోపు ఏమైనా చేయొచ్చా? ఓకే, అంతలోపు మనము ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి వాటర్తో కలిపి పెట్టుకుందాము. మైదా పిండి చపాతీ ముద్దలా కలిపి పెట్టుకోవాలి. చేతితో కలుపుకోవడం బెస్ట్. ఓకే, సో పిండి తడపడం పూర్తయిపోయింది. ఓకే, అలానే మన పల్లీలు కూడా కాస్త వేగాయి. ఓకే, పల్లీలు వేగాయి కదా. నెక్స్ట్ నువ్వులు. సో ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద? చిన్నప్పుడు మమ్మీ కొంచెం నేర్పించేది ఇంట్లో, సెకండ్ థర్డ్ స్టాండర్డ్లో. ఇంకా అప్పటి నుండి బాగా ఇంట్రెస్ట్. అట్లా నేను ఈటీవీ సఖీలో కూడా బాగా చేస్తుంటాను కదా. ఎట్లా అంటే సఖీ ప్రోగ్రాంలో ఉంది కదా, చూడండి చేయండి, ఓకే, మన ఈటీవీలో. సో అలా నాకు ఆఫర్ రావడం, నేను 8th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అప్పటి నుండి చేస్తున్నాను. ఓ నైస్, అదే ఇప్పుడు ప్రొఫెషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. అది చల్లారేంతలోపు మనం బెల్లం పాకం పెట్టుకుందాం. 1-2 teaspoons వాటర్ అంతే. ఓకే, జస్ట్ కరగడానికి అన్నట్టుగా చాలు. స్మెల్ట్ అవ్వాలి అంతే బెల్లం, అంతే. ఓకే, అయితే మనకి బెల్లం కరిగేలోపు మిక్సీ పట్టుకుని వచ్చేసి. ఓకే, అయిపోయిందా? ఓకే, చూడండి ఇలా ఫైన్ పౌడర్ పల్లీలు నువ్వులు వేయించి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ పాకంలో యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఇలాచీ పౌడర్, కొద్దిగా నెయ్యి, ఇంకా అయిపోయినట్టే కదా. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, చల్లారంతలోపు నేను ఆల్రెడీ తడిపి పెట్టుకున్న మైదా పిండి డవ్ ఉంది కదా, దీన్ని పూరీలో ఒత్తుకుందాం. ఓకే, ఇదిగో పూరి పీట. ఆల్రెడీ మైదా పిండి వాటర్తో యాడ్ చేసి పెట్టుకున్నాం కదా డవ్, దీంట్లో నుండి కొద్దిగా స్మాల్ ఈ సైజులో సరిపోతుంది. ఓకే, ఈ లోపల ఆయిల్ కూడా వేడి చేసేసుకుందామా? పూరి సైజులో ప్రెస్ చేసి పెట్టుకుందాం. అచ్చు, కజ్జికాయలు అచ్చు. ఓకే, ఇది పూరి ప్రెస్ అట్లాంటిది, కచ్చకాయలది అచ్చు ఉంటుంది ఇది. సో దీంట్లో పెట్టేసుకొని ఇందాక మనం నువ్వుల బెల్లంతో చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, కొద్దిగా
స్వీట్ ఎంత తినే వాళ్ళు ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా పోర్షన్ అంతా ఇలా తీసేసుకోవచ్చు. ఓకే, ఇలానే మిగతా కూడా మనం తయారు చేసేసుకుందాము. ఆయిల్ వేయడానికి కాస్త టైం పడుతుంది. ఓకే, ఇలా చేసి ఇలా పెట్టుకుందాము. ఒక 4-5 చేసి పెట్టుకున్నాక అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడే అంతలో. ఓకే రచన, సో ఇలానే మిగతావన్నీ కూడా రెడీ చేసేసే. ఓకే, అయిపోయినాయి మొత్తం చేసుకోవడం కదా. ఓకే ఓకే, ఇక డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఓకే, ఆయిల్ హీట్ అయింది, ఇలా స్లోగా చేసేసుకుందాం. ఓకే రచన, అయిపోయినాయి కదా, తీసేద్దామా ఇంకా? వేడివేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, నెయ్యి, పల్లీలు, నువ్వులు, బెల్లం, నూనె. కజ్జికాయలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో పల్లీలు, నువ్వులు వేసి వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో బెల్లం, నీళ్లు పోసి కరిగాక అందులో మిక్సీ పట్టుకున్న పల్లీలు, నువ్వుల పొడి, యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గర పడేదాకా మగ్గించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండలుగా తీసుకుని చపాతీ పీటపై పూరిల్లా ఒత్తుకుని కజ్జికాయ అచ్చులో పెట్టి చల్లార్చుకున్న పల్లీలు, నువ్వుల మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసి అచ్చుని క్లోజ్ చేసి మిగిలి ఉన్న పిండిని తీసేసి వేడి నూనెలో వేసి రంగు మారేంత వరకు డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కజ్జికాయలు రెడీ.